టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ కావాలని ఉద్యమిస్తున్న సమయంలో మలిదశ తొలిదశ ఉద్యమం సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆనాడు ఉద్యమనేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి అత్యంత అంశాలు దేశంలోనే అతిపెద్ద లంచగొండి వైఎస్ఆర్ అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. ఒక గజ దొంగ అని చెప్పని మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఒక నరరూప రాక్షసునితో పోల్చినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ మొత్తం ఆస్తులను కొల్లగొట్టినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ గారు. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా అవినీతి కేసులలో జైళ్లపాలయ్యిండో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైళ్లపాలు కావడం ఖాయమని చెప్పినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. లోటస్ పాయింట్ నుండి ఇడుపులబాయ లేదా చెంచల్గూడ జైలని చెప్పినటువంటి వ్యక్తి హరీష్ రావు. అదేవిధంగా తెలంగాణ ఎజెండానే జగన్ భరతం పడతామని చెప్పినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సిబిఐ పెట్టినట్టు అవినీతి కేసులలో జైలు శిక్ష వేసినప్పుడు కవిత గారు చెప్పినటువంటిది తెలంగాణ జైలులో పెట్టద్దు, ఆంధ్రప్రదేశ్ జైల్లో పెట్టమని చెప్పన్నారు. కేటీఆర్ గారు మాట్లాడింది ఎంఐఎం అక్బరుద్దీన్ గారు సమైక్యాంధ్రాన్ని వాళ్ళు ఎంఐఎం చెప్పినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి సూత్రధారుడు, కేవలం పత్రధారుడు అక్బరుద్దీన్ చెప్పినటువంటిది. అంటే అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పినటువంటి కుటుంబం, ఆ వ్యక్తులు, ఆ నాయకులు ఇవన్నీ విషయాలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ లోటస్ పాయింట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కుష్ఠవ్యాధిగ్రస్తులైనా కానీ గొంగలి పురుగునైనా కానీ ముద్దించుకుంటాం కలుచుకొని చెప్పినటువంటి ఉద్యమ నాయకులు ఇవాళ అధికార పార్టీ రెండవసారి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు ఆ కుటుంబానికి ఆ పార్టీకి అప్పచెప్తే వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఇవాళ ఇది. అంటే ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో బీజేపీ నరేంద్ర మోడీ గారితోనేమో గజ్వేల్లో మాట్లాడేది ప్యార్ చాహి అని చెప్పని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని చెప్పని ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని ఒక నాటకాన్ని మళ్ళీ తెరలేపారు. భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉండడం స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ వాళ్ళ ముసుగు తొలినట్టు మేము భావిస్తున్నాము. పూర్తి బహిరంగంగా ప్రకటిత పరంగా బయటకు రావాలా. మనం జరిగినటువంటి ఎన్నికలలో లోపాయికార ఒప్పందం అని చెప్పి మేము ఆడ చెప్పినాం. 2014లో వైఎస్ఆర్ పార్టీకి తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి లోకసభ సభ్యుడైనా కానీ శాసనసభ్యులైనా కానీ వాళ్ళను టీఆర్ఎస్ పార్టీ కలుపుకొని ముందుకెళ్తే ఒక చోట కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ పార్టీ మీద ఫిర్యాదు చేయలేదు. గతంలో మానుకోట ఉదంతాలు పునరావృతమని చెప్పని హెచ్చరించినటువంటి వాళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ కుటుంబం. మళ్ళీ ఇవాళ అదే తెలంగాణ గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారితో ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద ముందుకెళ్దామని చెప్పని విజ్ఞాపన చేస్తారు తండ్రి కొడుకులు. అక్కడ ఉండేటువంటి పత్రికా మిత్రులు అడిగినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అడుగుతున్నారు కదా, మీ పార్టీ మీ నాయకత్వం వైఖరి ఏందని చెప్పంటే అటు అసెంబ్లీలో పార్లమెంట్లో మేము స్పష్టంగా చెప్పినామని చెప్పని ప్రధానమంత్రి గారి యొక్క హామీ అమలు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి కేటీఆర్. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ ఇవ్వడంలో ముందున్న వ్యక్తిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సందర్భంలోనే మేము ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హామీని కూడా మేము నెరవేరుస్తామని మాటిస్తే అంత ధైర్యం అని చెప్పని వీళ్ళు మాట్లాడతారు. అంటే ద్వంద్వ నీతి, ద్వంద్వ వైఖరి, రెండు నాలుకల ధోరణి